బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తాజాగా పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. నాయకులపై కోపంతో పార్టీకి దూరం కాకండి అంటూ కార్యకర్తలకు హితవు పలికారు. అంతేకాదు కొంతమంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి మాటలను నమ్మవద్దు. హైకమాండ్ అవసరమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. మీరు చూడండి, నా మాట నిజమవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఆయన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి పరోక్షంగా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల రాజాసింగ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకపోయినా రాజాసింగ్ తనను టార్గెట్ చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలు తమపై విరుచుకుపడుతున్నాయని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలంటున్నాయి. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ అంశం ప్రధాన ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశానికి రాజాసింగ్ మినహా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కానీ అందుకోసం అందరూ కృషి చేయాలని సూచించారు. అయితే కొంతమంది నాయకులు పార్టీకి హాని చేసేలా ప్రవర్తిస్తున్నారని, వారిని నమ్మొద్దని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, ముందుగా ఎన్నికలు జరిగినా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసలు వేర్వేరు పార్టీలు కావు. ప్రజలు ఈ విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నిజాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం చేపట్టాలి. పోరాటాల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలి. ఇంకా పెండింగ్ లో ఉన్న కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అయితే రాజాసింగ్ ను ఉద్దేశించేలా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.